ఇద్దరిని విడదీయడానికి ఆ అమ్మాయిని నేనెప్పుడో ఎంటర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంట్లో ఎవరూ నా మాట వినరు కదా, అందుకే గమ్మునున్నాను. సరే, ఇంతకీ అమ్మాయి ఎవరు? నేనొకసారి ఆ అమ్మాయిని కలవాలి. తనతో మాట్లాడి నాకు నచ్చితే అప్పుడు రంగంలోకి దింపుదాం. ఆ అమ్మాయి గురించి అస్సలు ఆలోచించాల్సిన పనే లేదొదినా. తెలిసిన వాళ్ల ద్వారా అమ్మాయిని పట్టుకున్నాను. ఏదేమైనా నేనొకసారి చూడాల్సిందే. సరే వదినా, నేను రెడీ అయి వస్తాను. వెళ్ళి చూసి నీకు నచ్చిన తర్వాతే తీసుకొద్దాం, ఓకేనా? సరే అయితే త్వరగా కానివ్వు, నేను రెడీ అయి వస్తాను. పోయినా లేదు. పోయిందా? చూసావా, ఈ రంగు పోవట్లేదు. నేనేం చేయను ఆఫీసర్, నా రంగు కూడా పోవట్లేదు. నువ్వే కదా నాకు పూసావు. మీరు మాత్రం ఊరుకున్నారా ఏంటి? మీరు నాకు పోసారుగా. సరే, నువ్వు నా మీద రంగు వేసావు, నేను నీ మీద రంగు వేశాను. మరి రంగు పోవాలంటే నువ్వు వేసిన రంగు నువ్వు తీసేయాలి, నేనేసిన రంగు నేను తీసేస్తాను. ఎలా ఆఫీసర్? పోవట్లేదుగా. ఎలా అంటే మొహానికి రంగులు వేసుకుని తిరుగుదామా? మళ్ళీ నేను స్టేషన్కి వెళ్ళాలి. నేను మాత్రం ముఖానికి ఇలా రంగులేసుకొని ఎలా తిరుగుతానండి? మరేం చేద్దాం, ఆలోచించు. ఏం చేస్తే రంగులు పోతాయో నాకు అర్థం కావట్లేదు ఆఫీసర్. ఏముంది, నా రంగు పోయేంత వరకు నువ్వు నాకు స్నానం చేయించు, నీ రంగు పోయేంత వరకు నేను నీకు స్నానం చేయిస్తాను. ఊరుకోండి ఆఫీసర్, ఇంట్లో అందరూ ఉన్నారు. అంటే ఎవరు లేకపోతే ఓకేనేగా? అలా ఏం కుదరదు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఈ రంగు ఎలా పోవాలి, ఎలా బయటికి పోవాలి చెప్పు. రంగు మీకే కాదు కదా, నాకు కూడా ఉంది కదా. నీకేంటి, ఇంట్లో ఉంటావు, గదిలో నుంచి బయటికి రావు. కానీ నేను అలా కాదు కదా. బయటికి వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు. మరేం చేద్దాం ఆఫీసర్? నాకున్న ఆప్షన్ అయితే అదొక్కటే కనిపిస్తుంది. బాగోదు ఆఫీసర్, నాన్న ముందు అత్తయ్య ఉన్నారు, అమ్మ కూడా ఉంది. సరే, ఫైనల్ గా నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఏంటది? నీకు నేను స్నానం చేయిస్తే బాగోదు, నాకు నువ్వు స్నానం చేయిస్తే బాగోదు. సో ఇద్దరం కలిసి స్నానం చేస్తే అప్పుడు మాత్రం చూడరా ఏంటి? వాళ్ళు చూసేలోపు మనం స్నానం చేసేద్దాం. కానీ ఏం కాదు. బుల్లెట్లా నీ వైపే నేను వస్తున్నానే, కమ్మెట్టిలా అయిపోయానే, చాక్లెట్లా నీ నవ్వునే చూసి నేను హాట్ కేక్ లా మెల్ట్ అయ్యానే. ప్రతిరోజు నీ కళ్ళని తొంగి తొంగినే చూసే, ఆ కళ్ళు నన్ను పిలిచే వేళలో ఇంకేం కావాలే. సిట్టెను లాగి పీకి తోసేయకే, ముద్దు ప్రేమలో ఎలా నింపేయకే, చిన్ని గుండెలో నా ఇంత ప్రేమ నింపేయకే, చిత్రహింసలేంటిలా
వేసిందే నాకే నేను నచ్చేసానే నన్నే నీకు ఇచ్చేసానే నీ మాటల్లో మా ఏదో గమ్మత్తు బాటలో లేనంత మత్తుందిలే రేరైన పగలైన హాయైన దిగులైన నా తోడు నువ్వు ఉంటే నాకింక సమ్మతమే చెప్పేయకే మనసిట్టే నువ్వు లాగి పీకి తూసేయకే ముద్దు ప్రేమలో ఎలా నింపేయకే చిన్ని గుండెలో నా ఇంత ప్రేమ నింపేయకే చిత్రహింసలేంటిలా నేరం నీదే హత్తేలేని ఇలా పబ్లిక్ ఎవరైనా స్నానం చేస్తారా? మానిల్లు మానిష్టం. బతికేద్దామే 4 నెలలు గ్యాప్ వచ్చేసరికి మీరు అస్సలు నా మాట వినట్లేదు. అర్థమైంది కదా, ఈ రోజు నుంచి ఇలా ఆగే స్నానం చేద్దాం. అప్పుడు గాని ఆ తేన ప్రాణం తీయదు. హే, మధ్యలో మా అమ్మ ఎందుకులే. హే, నేను ఆఫీసర్ జైలు తిండి తిని తిని బోర్ కొడుతుంది. బయట నుంచి ఏదైనా బిర్యానీ తెప్పిస్తావేమో అని. ఇది జైలు అనుకున్నావా, నీ అత్తగారు ఇల్లు అనుకున్నావా?